బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర. మరోసారి హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఇక గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు వాళ్ళని మంగళఘాట్ పోలీసులకు అప్పగించారు. ఒక్కసారిగా ఈ అంశము ఇక చర్చనీయాంశంగా మారింది. మరి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర చేశారంటూ ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ లో మరోసారి కలకలం రేగింది. గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర ఇద్దరు వ్యక్తులు రెక్కి నిర్వహించడంతో వాతావరణం అంతా ఒక్కసారిగా వేడెక్కింది. స్థానికులకు అనుమానం రావడంతో వారిని మంగళఘాట్ పోలీసులకు అప్పగించారు. వీరిని ఇస్మాయిల్ మహమ్మద్ కాజాగా గుర్తించారు. ఇద్దరు ఫోన్లలో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫోటో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మొదటిసారి కాదు. గతంలో రాజాసింగ్ పై అనేక మార్లు ఇదే విధంగా తన ఇంటిపై రెక్కి నిర్వహించారు. దాడికి పాల్పడేందుకు సిద్ధపడినటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయంటూ కూడా రాజాసింగ్ ఈ సంఘటనపై స్పందిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఈ సంఘటన మీద రాజాసింగ్ మాట్లాడిన మాటలు పూర్తి వివరణ తొలి వెలుగు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేద్దాం. 27 నైట్ దాదాపు 1:30-2 అవుతుంది. నా ఇంటి దగ్గర నలుగురు తిరిగి నా ఇంటి ఫొటోస్ కానీ నా ఇంటి వీడియోస్ కానీ తీస్తే లోకలు కొంతమంది వాళ్ళకి పట్టుకుంటే ఇద్దరైతే అక్కడి నుంచి ఎస్కేప్ అయినారు. ఇద్దరిని పట్టుకొని వాళ్ళు ఫోన్ చెక్ చేస్తే నా ఫోటోలు, అదేవిధంగా నా ఇంటి హౌస్ ఫోటోలు ముంబైలో ఏదో ఒక వ్యక్తికి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా లోకల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ పోలీస్ స్టేషన్, మంగళఘాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అక్కడ నుంచి వచ్చిన పోలీసు వాళ్ళకి ఆ ఇద్దరికి హ్యాండ్ ఓవర్ చేసినారు. నాకు ఇవాళ ఇంకా వేరే వేరే ఛానల్లో స్కోలింగ్ వచ్చిన తర్వాత, న్యూస్ వచ్చిన తర్వాత నేను ఇన్స్పెక్టర్ గారికి ఫోన్ చేసిన. అసలు ఈ మ్యాటర్ ఏంది, ఎవరు ఉన్నారంటే, లేదు దీనికి ఎంక్వైరీ జరుగుతుంది, అంత తొందరగానే మేము విషయం ఏంది మీకు చెప్తామని అంతే మాట నాకు ఇన్స్పెక్టర్ గారు అన్నారు. అసలు ఎవరు ఏంది ఇప్పటివరకు అయితే వాళ్ళ పేరైతే చెప్పలేదు. కానీ టీవీలో నేను మీడియాలో చూసిన ఒకడు షేక్ ఇస్మాయిల్ 30 years, అదేవిధంగా మొహమ్మద్ ఖాజా 24 years. ఆ రెండు పేర్లు అయితే నాకు ఇప్పుడే నేను స్కూలింగ్లో అదేవిధంగా న్యూస్లో చూసిన. గతంలో కూడా 2010లో కూడా ఇదే విధంగా నా హౌస్ని ఈ ISIOలో రెక్కి చేసినారు. దాని తర్వాత కర్ణాటక పోలీసు వాళ్ళు వాళ్ళకి అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు పేపర్ స్టేట్మెంట్, టీవీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే నాకు తెలిసింది ఇట్లా అప్పుడే నాకు థ్రెట్ చేసినారని. దాని తర్వాత 2011-12లో కూడా భాగ్యలక్ష్మి టెంపుల్ ఇంకా నా హౌస్ని కూడా వాళ్ళు రెక్కి చేసినారు. అప్పుడు కూడా కొంతమంది ISIOలు అరెస్ట్ అయినారు. అప్పుడు కూడా నాకు పోలీసు వాళ్ళు అప్డేట్ చేసినారు, ఇట్లా కొంతమంది మీ హౌస్ని మీకు టార్గెట్ చేసినారు, మీ సహా భాగ్యలక్ష్మి టెంపుల్ కూడా వాళ్ళు టార్గెట్ చేసినారని అప్పుడు కూడా చెప్పినారు. ఇప్పుడు కూడా ఇద్దరు అరెస్ట్ అయినారు. అంటే వీళ్ళు ISI లింకా లేక లోకలోలా ఇప్పుడైతే నేను చెప్పలేను ఎవరైంది. ఎందుకంటే పోలీసు వాళ్ళే ఇది హై లెవెల్గా ఎంక్వైరీ జరుగుతుందని నాకు అప్డేట్ వచ్చింది. ఇంకా పోలీసు వాళ్ళే చెప్పాలి అసలు లోకలోలా లేక వీళ్ళు ఇంకా ఏదైనా వేరే ఏదైనా ఆర్గనైజేషన్ వాళ్ళు ఉన్నారా, ఇంకా చూడాలి ఇంకా ముందు ఏమవుతుంది. సో ఇది రాజాసింగ్ క్లియర్గా చెప్తున్నారు. గతంలో 2010లో సైతం నా మీద భాగ్యలక్ష్మి అమ్మవారి మీద దాడికి కుట్ర చేశారంటూ స్థానిక పోలీసులు తెలియజేశారంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు. గతంలో కొన్ని ఉగ్ర సంస్థలు నా మీద దాడి చేసేందుకు, నన్ను హత్య చేసేందుకు కుట్ర పని అంటూ కూడా రాజాసింగ్ మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు చూసాము. ఒకసారి ఇదే అంశం మీద మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్తో మాట్లాడదాం, పూర్తి సమాచారం తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు రాజాసింగ్ హత్య కుట్రపై మీ దగ్గర సమాచారం ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ స్టోరీ సినారీ ఏంటి? శ్రీశైలం మనం చూస్తూ ఉన్నాము. రాజాసింగ్కు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హత్యకు కుట్ర పన్నారు అనేటువంటి విషయాన్ని రాజాసింగే చెప్తున్నటువంటి వీడియోని అయితే చూస్తూ ఉన్నాము. 27వ తారీఖున జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో ఒక వీడియోను కూడా రాజాసింగ్ విడుదల చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఎమ్మెల్యే రాజాసింగ్ నివాసం వద్ద ఒక 4 వ్యక్తులు రెక్కి నిర్వహించారని, ఆ 4 వ్యక్తులకు సంబంధించినటువంటి విషయంలో
అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు ఆ వ్యక్తులను పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఇద్దరు అక్కడి నుంచి స్కిప్ అయ్యారు. మిగిలినటువంటి ఇద్దరిని మాత్రం పట్టుకున్నారు. వారి యొక్క పేర్లను మాత్రము ఇస్మాయిల్ అలాగే మహమ్మద్ ఖాజాగా చెప్తా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి విషయంలో మొబైల్ను చెక్ చేసినటువంటి సందర్భంలో వారు ముంబైలో ఉన్నటువంటి వరకు రాజాసింగ్కు సంబంధించినటువంటి ఇంటి ఫోటోలను అలాగే రాజాసింగ్కి సంబంధించినటువంటి కొన్ని ఫోటోలను పంపిస్తున్నారు అనేటువంటి వార్తలను అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇద్దరి ఫోన్లలో కూడా ఆ తుపాకులు, బుల్లెట్లు ఇలాంటికి సంబంధించినటువంటి ఫోటోలు ఉండడంతో మరి వీళ్ళు ఏదైనా వేరే తీవ్రవాద సంస్థ నుంచి వచ్చారా, ఇంకేదైనా జరుగుతుందా అనేటువంటి విషయంలో ఒక సందిగ్ధత మాత్రము వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇద్దరు కూడా ముస్లిం యువకులు అవ్వడంతో రాజాసింగ్ మాత్రం తీవ్ర స్థాయిలో 2010 సంవత్సరంలోనే ఐఎస్ఐ తీవ్రవాదులు నా పైన రెక్కి నిర్వహించారు. భాగ్యలక్ష్మి టెంపుల్ విషయంలో కూడా రెక్కి నిర్వహించారు. అప్పుడు కూడా ఇలానే జరిగింది. కర్ణాటకకు సంబంధించినటువంటి పోలీసులు వారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత జరిగినటువంటి సందర్భాన్ని చూసాము. ఏది ఏమైనప్పటికీ కూడా మంగళహాట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అయితే నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఒక దొరికినటువంటి ఇద్దరు వ్యక్తులను కూడా సీరియస్గా విచారిస్తున్నామనేటువంటి మాటనైతే పోలీసులు చెప్తున్నట్టుగా రాజాసింగే ధృవీకరించడం జరిగింది. ఇది కలకలం రేపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. శ్రీశైలం. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇది ఆలస్యంగా ఇక వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. రాజాసింగ్ పై 27th నైట్ రోజు ఇక దాడికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. రెక్కి కాసినట్టుగా తెలుస్తుంది. స్థానికులు అక్కడ అనుమానం రావడంతో ఆ ఇద్దరి వ్యక్తుల్ని పట్టుకొని మంగళఘాట్ పోలీసులకు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా రాజాసింగ్ పై ఇదే మొదటిసారి కాదు, గతంలో సైతం అనేక మార్లు ఇదే విధంగా రెక్కి కాస్తూ ఆయనను హత్యకు కుట్ర పడినట్టుగా సాక్షాత్తు రాజాసింగే చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం దీని మీద బీజేపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు. మరి ఈ కేసుకు సంబంధించి అసలు ఎక్కడి వ్యక్తులు, లోకలా నాన్ లోకల్ వ్యక్తుల, దీనికి సంబంధించి మరి పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టబోతున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటనేది భవిష్యత్తు రోజులు ఆల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.